పేరు చెప్తే నెల్లూరుతో పాటు ఏపీ రాజకీయాల్లో ఒక ప్రత్యేక పేజీ కనిపిస్తుంది. కంటి చూపుతో జిల్లా రాజకీయాలను ఏలిన కుటుంబం. ఇందిరా ప్రస్థానం నుంచి ఎన్టీఆర్ వరకు, జనతా నుంచి జయాంధ్ర వరకు మొన్నటి ప్రజారాజ్యం, అటు జగన్ రాజకీయ కుదుపులకు తట్టుకుని నిలబడ్డ రాజకీయ వటవృక్షం ఆనం ఫ్యామిలీ. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆనం కుటుంబం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించడం లేదు. వారసులు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆనం చెంచు సుబ్బారెడ్డి, సింపుల్ గా ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాను 80 ఏళ్ల పాటు ఏలిన రాజకీయ కుటుంబం. ఒకప్పటి నీలం సంజీవరెడ్డి నుంచి మొన్నటి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కీలక నేతలందరితో అనుబంధం ఉంది ఈ కుటుంబానికి. కత్తులు నూరిన వారితో, కాలు దువ్విన వారితోనైనా కలిసిపోవడం ఆనం కుటుంబానికి కొట్టిన పిండి. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కలిసి నడిచే చతురత, చాణక్య నీతి ఈ ఫ్యామిలీకే దక్కుతుంది. ఎనభై ఏళ్ల రాజకీయాల్లో చక్రం తిప్పడమంటే మాటలు కాదు. అన్నేళ్ల పాటు ఓ జిల్లాలో తమ ఆధిపత్యం చలాయించడం కూడా గొప్పే. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో, ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ఆనం ఫ్యామిలీకి సాటే లేదు. సుమారు 10 మంది నేతలున్న ఆనం ఫ్యామిలీలో అందరూ సఖ్యతగానే ముందుకెళ్తూ ఉంటారు. ఎవరి వ్యూహాల్లో వారు సింగిల్ గానే దూసుకుపోతూ ఉంటారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్ మారిపోయింది. బళ్ళు ఓడలైతే ఓడలు బల్లయ్యాయి. ఆనం ఫ్యామిలీ కూడా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆనం కుటుంబంలో పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కొనసాగుతూ ఉండగా, రాజకీయ వారసత్వంలో నేతగా మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి ఉన్నారు. మరో ఇద్దరు సోదరులు జయా విజయ్ కుమార్ రెడ్డిలు ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో అన్నలతో విభేదించి జెండా మార్చేశారు. ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీలోకి వెళ్లారు. వివేకా కుమారులు సుబ్బారెడ్డి, రంగమయూర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి కుమారుడు సుభకర్ రెడ్డి. ఇందులో రంగమయూర్ రెడ్డి నెల్లూరు కార్పొరేటర్ గా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వివేకా రాజకీయ వారసునిగా తాత పేరు పెట్టుకున్న ఏసీ సుబ్బారెడ్డి ఓటమి పాలయ్యారు. భవిష్యత్ రాజకీయాలను అంచనా వేయడంలో ఈ కుటుంబానిది అందవేసిన చెయ్యి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ కోలుకోలేదన్న మరుక్షణమే సైకిల్ ఎక్కేశారు. రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఇన్ఛార్జి పదవి దక్కింది. వివేకానందరెడ్డికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలే ఉన్నా తెరపైకి రావడం లేదు. లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. కొన్ని గంటల ముందే వివేకాకు ఆహ్వానం అందింది. దీంతో ఆయన పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. వివేకానందరెడ్డి, రామనారాయణ రెడ్డి రాజకీయాలను కాచి వడబోశారు. చూడాల్సిందంతా చూసేశారు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించకో, రాజకీయాల పట్ల అనాసక్తో తెలియదు గాని మొత్తానికి సైలెంట్ గా కనిపిస్తున్నారు. అటు వారసులు రాజకీయ వారసత్వం అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. రామనారాయణ రెడ్డి కుమారుడు సుభకర్ రెడ్డి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. అటు వివేక తరహాలో జనాలను ఆగట్టుకునే కళ ఏసీ సుబ్బారెడ్డిలో కనిపించడం లేదు. మొత్తానికి 8 దశాబ్దాలు నెల్లూరు జిల్లాను ఏలిన ఆనం ఫ్యామిలీ ఇప్పుడు సైలెంట్ అయిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.